తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అటవీ శాఖ అతిథి గృహాలను పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలంటూ అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం. అక్కడి నుంచి ఆయన తిరుపతి శివారులోని మంగళం వద్ద ఉన్నటువంటి అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్స్ ను సందర్శించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై సీరియస్ గా పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ నిరోధానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎర్రచందనం గోడౌన్ పరిశీలించబోతున్నారు. స్మగ్లింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? తప్పకుండా ఝాన్సీ, అంటే తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. నేరుగా విమానాశ్రయం నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే దాదాపు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక అటవీ శాఖ అతిథి గృహం ఉంది. నేరుగా అతిథి గృహానికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. అక్కడే ఉన్న అతిథి గృహాన్ని సందర్శించారు. అక్కడే అధికారుల సమక్షంలో కొన్ని మొక్కలు నాటారు. ఆయన వచ్చిన దానికి జ్ఞాపకంగా కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగింది. అయితే ఆ ప్రాంతం చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ నచ్చింది. ఈ ప్రాంతాన్ని ఎదురుగా ఒక చిన్నపాటి పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతం ఉంది. అయితే ఇక్కడున్న వనరులను మరింతగా అలవాటు చేసుకుని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని టూరిజం పరంగా పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయాలంటూ కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు సూచించారు. మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించి స్వయంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయనకంతా కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు గంట పాటు మామండూరు అటవీ ప్రాంతంలోనే సుమారు గంట పాటు, నిజానికి షెడ్యూల్లో కూడా అంత సమయం లేదు, కానీ ఆయన దాదాపు గంటకు పైగా మామండూరు అటవీ ప్రాంతంలోనే గడిపి కొద్దిసేపటి క్రితమే అటు నుంచి తిరుపతి నగర శివార్లోని మంగళం అనే ఏరియాలో ఉన్న అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్లను సందర్శించేందుకు బయలుదేరారు. మరో 2-3 నిమిషాల్లోనే ఈ గోడౌన్లకు డిప్యూటీ సీఎం చేరుకోబోతున్నారు. ఇక్కడ 1000 టన్నుల ఎర్రచందనం దొంగలున్నాయి. అంటే దొంగల నుంచి పట్టుబడ్డ ఆ దొంగలంతా కూడా ఒకచోట చేరుస్తూ ఉంటారు. అందుకోసమే ఒక పెద్ద గోడౌన్లను అటవీ శాఖ నిర్వహిస్తోంది. ఆ గోడౌన్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దొంగలతో కూడా పరిస్థితి అక్కడ అధికారులతో ఒక చిన్నపాటి సమీక్షకు నిర్వహించబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మన వద్ద ఎంత స్టాక్ ఉంది, ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో గతంలో ఎలా వ్యవహరించే వాళ్ళు, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు, గతంతో పోల్చుకుంటే స్మగ్లింగ్ ఎట్లా ఉంది, తగ్గిందా పెరిగిందా, అడవి విషయంలో ఎలా జల్లెడ పెడుతున్నారు, అటవీ శాఖకి ఇంకా ఎట్లాంటి సదుపాయాలు కావాలి, ఇంకా ఆయుధాలు ఏమన్నా కావాలా, సిబ్బంది కావాలా, స్మగ్లింగ్ పూర్తి స్థాయిలో 100% స్మగ్లింగ్ ను నిరోధానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న అనేక అంశాలపైన స్వయంగా పవన్ కళ్యాణ్ అటవీ అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అక్కడ దాదాపు ఒక హాఫ్ అవర్ పాటు ఇక్కడ గడిపేసి ఇక్కడి నుంచి నేరుగా స్వయంగా ఆయన తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోబోతున్నారు. స్వయంగా జిల్లా కలెక్టరేట్ లో ఒక కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం తర్వాత మీడియాతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. దాదాపు మరో 2 గంటల పాటు ఆ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుని 4 గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్కి వెళ్లబోతున్నారు. మొత్తంగా స్వయంగా డిప్యూటీ సీఎం ఈ వేళ పర్యటనలో ఈ రెడ్ శాండ్ కు సంబంధించి మరింత అవగాహన, ఒక రకంగా ఇది ఒక స్టడీ టూర్ లాంటి దానికి, ఇందులో మరింత అవగాహన తెచ్చుకోవాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా ఎరిగేది, ఇప్పుడు ఇదివరకు కట్టడికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎలా కట్టడి చేస్తున్నారు, అట్లాగే ఇక్కడ ఉన్న ఈ ఎర్రచందనం దొంగలను విదేశాలకు ఎలా విక్రయించాలి, ఇదివరకు రెడ్ శాండ్లకు వాటిని విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లు నిర్వహించేవాళ్ళు, గత కొంతకాలంగా అవి ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి మొత్తంగా స్టాక్ ఎంత ఉంది, అంతర్జాతీయంగా రేటు ఎలా ఉంది, దీనివల్ల ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మరోవైపు స్మగ్లింగ్ అంటే ఎర్రచందనం దొంగలు చాలా వరకు కూడా మనం చూసాం గతంలో ఎవ్రీ డే ఏదో ఒక స్మగ్లింగ్ వార్తలు వచ్చాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టి ఎట్లాంటి చర్యలు తీస్తారు, మరింత సమర్థవంతంగా ఎలా చర్యలు తీసుకోవాలి అనే అనేక అంశాలపై కూడా ఆయన చర్చించబోతున్నారు. ఝాన్సీ రాణి.